తెల్లవారాక తెలుస్తుంది ఎవరి ఒంటి మీద వాతలు తేలేది. సాకేత్, పనికి మళ్ళీ వాళ్ళతో నీకెందుకురా, నువ్వు వెళ్ళు. నువ్వేమిటే నిలబడ్డావు బొమ్మ? వెళ్ళా. నేను వెళ్ళనమ్మమ్మా, నాకు భయం వేస్తుంది. ఏమిటే నువ్వు వాడలాగే మాట్లాడుతున్నావు? వాడేమన్నా రాక్షసుడు అనుకున్నావా ఏమిటి? వెళ్ళు, వెళ్ళి వాడి కోపం తగ్గేలా చూడు. భయం ఏదైనా కడుపులో ఉంటే ధైర్యం చెప్పు. ఏది జరిగినా చూసుకోవడానికి నేనున్నానని చెప్పు. వెళ్ళు. ఇలాగే వెనకేసుకురా. అందరూ ఎప్పుడో ఒకప్పుడు సెంట్రల్ జైల్లో కాపురం పెట్టాల్సి వస్తుంది. అంత కోరికగా ఉంటే నిన్ను నీ పెద్ద కొడుకుని ఉంచుతానులేరా. సరదాగా కరువుదీరా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేతురు గాని. ఎక్కడికి వెళ్ళావే? అది ఏమిటి నసుకుతున్నావు? నా కళ్ళు కప్పి నగానట్రా పట్టుకెళ్ళి ఆ సీతకి లంచంగా ఇచ్చి కంప్లైంట్ ఇవ్వద్దని కాళ్ళు పట్టుకుని బతిలాటానికి వెళ్ళొచ్చావు కదూ. నేనేమిటో నా విలువేమిటో తెలీదా నీకు? ఆ దరిద్రపు దానికి భయపడి నా మాటకు విలువివ్వకుండా దాని కుంపకెళతావా? నీ కొడుగ్గా ఇదిగో ఈ పని పాట లేని ఈ వెధవ కొడుగ్గా వాడికి విలువ లేకపోవచ్చు గాని, నా మనవడిగా, ఓ బిజినెస్ మ్యాన్ గా, సొసైటీలో పేరు ప్రఖ్యాతలున్నవాడిగా వాడికంటూ గుర్తింపు ఉందే. అడ్డమైన వాళ్ళందరూ వెధవరాతలు రాసిచ్చినంత మాత్రాన వాడిని పోలీసులు పట్టుకెళ్తారనుకున్నావా? ఎవరేంటో ఎవరి విలువేంటో అనేది విచారణ తర్వాత. ముందు జీప్ ఎక్కిస్తే మన పరువే కదా పోయేది. అందుకే అసలు విషయం వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆపాలని వెళ్ళాను. ఆహా, చాలా దూరం ఆలోచించావే. నీకు చాలా తెలివితేటలు పెరిగిపోయాయే. సవతి శాఖ, సవతి కొడుకు శాఖ. మీ మనవడి షాకు, అవతల వాడి తల చిట్లి రక్తం కారిన షాకు.